ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో బొలిశెట్టి పార్టీకి దూరంగా ఉంటానని చేసిన ప్రకటన ఒక చర్చగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి కాలుష్యంపై ఆయన 248/2020 రిట్ పిటిషన్ గతంలో దాఖలు చేశారు. ఇది ఆఖరి దశకి వచ్చింది. అయితే ఇదే అతను పార్టీకి దూరంగా ఉంటాను, ఒక రకంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రజలు అనుకుంటున్న అంశానికి కారణం అంటే అందులో కొంత నిజం కనిపిస్తుంది. ఇటీవల చూసుకుంటే పవన్ కళ్యాణ్ విశాఖలో 2 రోజులు పర్యటిస్తున్న దశలోనే పార్టీలో ఉన్న జన సైనికులకు వీర సైనికులకు అన్యాయం జరిగింది. ఈ పదవుల విషయంలో ఏదైతే పాటించాల్సిన నిష్పత్తి పాటించట్లేదని ఆయన బహిరంగ విమర్శలకు కూడా దిగారు. అయితే పార్టీ అధినాయకుడు విశాఖలో ఉన్న సమయంలోనే ఆయన ఆ రకంగా చేసిన ప్రకటన ఒక చర్చ కొనసాగింది. అయితే ఆ చర్చ కొనసాగుతున్న దశలోనే ఇప్పుడు పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేస్తూ సభ్యత్వానికి మాత్రం ఆయన రాజీనామా చేయలేదు. ఇది ఒక రకంగా కీలకంగా చర్చ కొనసాగుతుంది. అయితే గత కొన్నేళ్లుగా అంతర్గతంగా బొలిశెట్టి వ్యవహారం జనసేనలో కొనసాగుతుంది. ముఖ్యంగా విశాఖ నగరానికి ఉత్తరాంధ్రకి కాలుష్యం అంశంపై ఆయన ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేశారు. ఇది ఆఖరి దశకి వచ్చింది. ఈ రిట్ పిటిషన్ ఒక రకంగా ఉత్తరాంధ్రలో ఉన్న కాలుష్యానికి సంబంధించిన అంశం. అలాగే పారిశ్రామిక పెట్టుబడిదారులు కూడా ఈ అంశంపై కొంత వ్యతిరేకించే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ దశలో దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకునే క్రమంలో ఏపీ ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడే అవకాశం ఉంది. తద్వారా పవన్ కళ్యాణ్ కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే ఉత్తరాంధ్ర కాలుష్యం బొలిశెట్టి సత్య పార్టీకి దూరంగా ఉండేటట్టు చేసిందా అంటే అందులో కొంత వాస్తవం కనిపిస్తుంది. పార్టీ పదవులు కేటాయించలేదన్న అసంతృప్తితో ఆయన బయటకు వచ్చినట్టు కొన్ని వర్గాలు చెప్తున్నప్పుడు కూడా ఏదైతే ప్రజా ప్రయోజన వాద్యం 248/2020 అదే ఈ పార్టీకి ఆయన దూరంగా ఉంటారన్న అంశంలో ఒక కీలకంగా కనిపిస్తుంది. అయితే బొలిశెట్టి వ్యవహారం ఇప్పుడు కేవలం జనసేనలో మాత్రమే కాకుండా కూటమి వ్యవహారంలో కూడా ఒక చర్చ కొనసాగుతుంది. తొలి దశ నుంచి కూడా పార్టీలో అన్ని వర్గాలు ఏ రకంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్కి విధేయుడిగా కొనసాగుతున్న బొలిశెట్టి ఒక రకంగా ఆ పార్టీకి ఎవరైతే నమ్ముకుని ఉన్నారో వారికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించడం ద్వారా పార్టీని బలోపేతం చేసే క్రమంలోనే ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని వర్గాలు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.